కథ పేరు డేగ మరియు శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేసేవాడు. ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. తనను కాపాడమని బతిమలాడింది. సరే కాపాడుతాను అని ఆయన మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం, నేను తినాలి, దాన్ని నాకు ఇచ్చేయి అని కోపంగా అడిగింది డేగ. పావురాన్ని ఇవ్వను, దానికి బదులు ఇంకేదైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి. అయితే పావురం ఎంత బరువు ఉంటుందో అంత బరువుతో నీ తొడమాంసం ఇయ్యి అని అడిగింది డేగ. శిబి చక్రవర్తి సరేనని త్రాసు తెప్పించి ఒకవైపు పావురాన్ని, మరొక వైపు తన తొడమాంసంను కోసివేశాడు. ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసులో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా మారింది, పావురం అగ్నిదేవునిగా మారింది. వాళ్ళను చూసి శిబి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు, శిబి చక్రవర్తి, మేం నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ పరీక్షలో నీవే గెలిచావు. నీ దానగుణము, త్యాగగుణము చూసి సంతోషించాం. గొప్ప దాతగా భువిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి అక్కడి నుంచి అదృశ్యమైనారు. ఈ కథలోని నీతి ఏంటంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.